మనం ఏ విధంగా గమనించినప్పటికీ అంటే తిట్లు గ్రహించి గమనించి వాడు తిట్టుతున్నాడు వీడు తిట్టున్నాడు అదే జ్ఞాపకంతో గమనించిన సాక్షితో గమనించిన తెలుసుకునే అన్నీ కూడా తెలుసుకునేవాడెవరు తానే. ఆ తెలుసుకునేవాడు తను తాను తెలుసుకోవచ్చుగా. తాను తెలుసుకోవటం అంటే స్వయ జ్ఞానం, తాను గమనించడం అంటే స్వయం సాక్షిత్వం, ఎరుకుతో ఎరుకుగా ఉండటం అంటే స్వయ ఎరుక, ఉనికితో ఉనికి అవగాహన ఉంది కదా ఎరుక. కాబట్టి నీ స్వరూప దృష్ట్యా ఉంటుంది నీకు. వీళ్ళు చెప్పేవన్నీ లేవు. ఆ తిట్లు వినబడిపోయినా పట్టించుకోకుండా ఇటు అటు కాకుండా ఉంటే నువ్వుగానే ఉంటావు. ఇది ప్రధానంగా అవగాహన చేసుకోవచ్చు అనుభూతి ఉన్నవాళ్ళే. ఉదాహరణకి నువ్వు గమనించిన దేహాన్ని ఇంద్రియాలతో అనేక రకాలుగా అనుభవిస్తున్నావు. ఇంద్రియాలతో అనుభవించే వస్తువులు సుఖదుఖాలతో రాకపోకలతో వచ్చిపోయిగా ఆభాష అసత్యము సత్యము సాకారం అనేదాకా ఈ గందరగోళం అంతా కూడా అనుభూల భయాందోళనతో అన్నీ కూడా గమనించావు. ఆ ఆందోళన వాటిని గమనించేవాడు గమనించేవాడు ఎవరు? నువ్వు. గమనించింది ఏంటి? ఆందోళనలు, కర్మ, కర్త, క్రియ, సంఘటనలు, అనుభవాలు. అనుభవించాడు అనుభవం. కర్త, కర్మ, క్రియ ఉంది. కానీ గమనిక స్వయం గమనికకి కర్త, కర్మ, క్రియ లేదు. స్వయం జ్ఞానానికి కర్త, కర్మ, క్రియ లేదు. స్వయం శృతి కర్త, కర్మ, క్రియ లేదు. స్వయం ఎరుకకి లేదు. స్వానుభవం ఉనికికి లేదు. సన్మాత్ర, చిన్మాత్ర, ఆనందమాత్ర, మౌనం, పరిపూర్ణం, స్వేచ్ఛగా ఉన్న దానికి కర్త, కర్మ, క్రియ ప్రసక్తే అప్రసక్తం అని అవగాహన చేసుకో. నీకు నీవే అని మాత్రం నీకు చైతన్య స్వయం ప్రభావ సూచనతో స్వచ్ఛంగా వివరించి సరళంగా సులభంగా తను తాను అభివ్యక్తం చేసుకుంటున్నాడని తనకు తానే అవగాహనతో ఊరక ఉండటమే.